సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి, సంక్షేమం గాని, పనులు ఎట్లా జరుగుతుంది? గత ప్రభుత్వం మీదకి ఏమైనా మార్పు ఏమైనా కనబడ్డదంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రి గారు. గత 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో జరిగే పరిస్థితి ఎప్పుడు అలా చూడలేదు. చాలామంది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. తర్వాత అలాగే మళ్ళీ కాంగ్రెస్ సీఎంలు అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎన్టీ రామారావు పరిపాలన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ 5 సంవత్సరాల రాష్ట్రాన్ని చాలా అత్యధికంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో తయారు చేశారు. మరి ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా చక్కదిద్దాలంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్ ఇయరే కాదు, ఇంకొక సంవత్సరం కూడా పడుతుంది. మరి ప్రజలకి ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేయాలంటే ఇంకొక సంవత్సరం కూడా ఇవన్నీ కవర్ చేసుకుంటూ మరి 3వ సంవత్సరానికి అనుకున్నట్టుగా ఈ సూపర్ 6 అని ఎలాగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఎలక్షన్లో, తప్పకుండా అన్ని పథకాలు నెరవేరుస్తారు, తప్పకుండా చేస్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలుగా చేస్తారు. ప్రజలకి ఆ నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు ఎలాగైతే భుజాల పంజం మీద వేసుకుని రాష్ట్ర ప్రజలని, టీడీపీ కార్యకర్తలని అందరినీ ఎలాగ మోస్తున్నారో రాష్ట్రం కూడా అదే సక్రమంగా అభివృద్ధి చేయడానికి మరి ఈ ఒక్క సంవత్సరం కాదు, ఇంకో సంవత్సరం కూడా మరి పడుతుంది. సార్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే గతంలో పోలిస్తే ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే బాగుందండి. గతంలో మేము చాలా రోడ్ల మీద చాలా దారుణంగా మీరు చూశారు. ఎంత హెరాస్మెంట్ అయిపోయింది. రోడ్డు మీద మమ్మల్ని ఇంటి నుంచి బయటికి రానిచ్చేవారు కాదు, ఇలా తిరగనిచ్చేవారు కాదు. ఇప్పుడు మేము మా ప్రభుత్వంలో వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. మరి మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చి రానిచ్చారా? రోడ్డు మీద ధర్నా చేయించారా? రోడ్డు మీద ధర్నా చేయడానికి జనాలు ఈ సమీకరణ ఎక్కడ కూడా లేకుండా అంత కఠినంగా మాకు ఇబ్బందులు పెట్టారు కదా. నమ్మకం అయితే ఉంది కదా? నమ్మకం తప్పకుండా ఉంది నాయకుడి మీద. కించపరుస్తూ నిరసన తెలియజేస్తే మహిళల్ని మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళల్ని రాక్షసులు, సంకర జాతి అది ఇదని మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం కరెక్టేనా? యథా రాజా తదా ప్రజ అంటాడు చూడండి. నాయకుడు ఎలా ఉంటే వాళ్ళ కార్యకర్తలు అలాగే ఉంటారు. ఇప్పుడు సజ్జల గారికైనా ఎవరికైనా ఏం కావాలంటే స్వామి భక్తి కావాలి. వాళ్ళ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి ఇలా తిడితేనే నచ్చిద్ది. ఇప్పుడు వైఎస్ భారతి అనే ఆవిడ ఎండీగా ఉంటున్న ఒక సాక్షి ఛానల్లోని ఇలా అసభ్యకరంగా లేడీస్ని తిట్టడమే ఒక తప్పు. దాన్ని పరిష్కరించుకుంటూ వాళ్ళు సారీ చెప్పకపోయి మళ్ళీ మాట్లాడుతున్నారంటే యాక్చువల్గా నిన్నటి వరకు అందరూ ఒకవేళ సాక్షి ఎండీకి తెలిసి చేసేదో తెలియక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని అనుకుంటే అలా కాకుండా మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళ ఉన్న అక్కసును బయటికి కక్కిస్తున్నారు. లేడీస్ని దుర్భాషలాడడం అనేది ఎవరో సహించలేకపోతున్నారు. అంటే ఇప్పుడు క్షమాపణ చెప్పారు ఆల్రెడీ, సాక్షి అలాంటి ప్రోత్సహించదు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద ఇప్పుడు క్షమాపణ చెప్పేవారు అయితే మరి సజ్జల మాట్లాడిన మాటలేంటి? నిన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఒక పక్కన క్షమాపణ ఎవరు చెప్పారో ఏంటనేది అది బయటికి రాలేదు. ఇప్పుడు ప్రతిదానికి క్షమాపణ చెప్పితే అయిపోయిద్దంటే మేము వచ్చి మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని కొడితే అంటే మా నాయకుడు ఒప్పుకోడు. ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు కాబట్టి ఎవరు బయట మాట్లాడలేదు. కానీ మీకు ఓకే అని చెప్పండి. క్షమాపణతో అయ్యేది కాదు. ఏదైతే ఎవరైతే ఉన్నారో తిట్టారో లేడీస్ని, మహిళల్ని, మళ్ళీ దాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని యాక్చువల్గా ఒకటి ఉంది మన రాజ్యాంగంలోని చట్టంలోని, తప్పు చేసిన వాడి కంటే తప్పుని ఇంకా సమర్థించిన వాడిని ఎక్కువ శిక్షించాలని చెప్పని అంటుంటారు. సో దాన్ని మళ్ళీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని ముందు తీసుకెళ్లి చట్టపరంగా శిక్షిస్తేనే కానీ బుద్ధి రాదు ఎవరికి. సార్ ఇప్పుడు కూటమి వచ్చి సంవత్సరం అవుతుంది. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి, సంక్షేమం? గత పరిపాలన చూసినట్లయితే ఇప్పుడు ఎట్లా ఉంది? ఒక విజనరీ పర్సన్ చంద్రబాబు నాయుడు, రోడ్స్ కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఎట్లా? చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోడ్లు, ఇప్పుడు సిస్టమ్ అంటే అంతా ప్రశాంతంగా ఉంది. కొద్దిగా లోకం కొద్దిగా ప్రశాంతంగా ఉంది. అప్పుడు అరాత్మం అంటే ఇంకేమి కాదు. మహానుభావుడు ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అంటే అది పేదవాడికి కోటి జన్మల అదృష్టం. అది ఆ మహానుభావుడికి చేతిలో దండం పెట్టాలి. ఆ తండ్రి కడుపును పుట్టాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపును పుట్టాడు. జగన్మోహన్ రెడ్డిని ఒక అవకాశం ఇచ్చాం. అతనికి ఏదో చేద్దాం అనుకున్నాడు. ప్రజలకి సలహాదారులు మంచోళ్ళు కాదండి. నేను ఏంటంటే 10,000 రూపాయలు, నేను ఆటో డ్రైవర్ని, 10,000 రూపాయలు ఆటో ఓనర్కి వేస్తున్నాడు, డ్రైవర్కి కాదు. ఆటో ఓనర్కి అకౌంట్లో వేస్తున్నాడు. అది పద్ధతి కాదు. ఇన్సూరెన్స్ 6,200, ఫిట్నెస్ సర్టిఫికేట్ 1,000 రూపాయలు, చిన్న ఖర్చులు. ఆ 10,000 రూపాయలు
రికార్డ్స్ పర్ఫెక్ట్ చేయించండి. డ్రైవర్లకి సేపు, కస్టమర్లకి సేపు, బండికి సేపు. వాళ్ళు డబ్బులు వేస్తే చేయట్లేదు. ఇప్పుడు సంవత్సరానికి 10,000 వేస్తున్నారండి. రోడ్స్ లేవు. మాకు నెలకు 10,000 రూపాయలు రిపేర్ అవుతుంది. అది సుఖమా? ఇప్పుడు ఎట్లా ఉన్నాయి సార్ రోడ్లు? ఇప్పుడు ఎట్లా ఉంది? రోడ్లు చాలా బాగున్నాయండి. ఎటు వెళ్ళినా ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నాం. బండికి రిపేర్లు లేవు. ఆ వచ్చే 10,000 మాకు అనవసరం, కానీ బండికి రిపేర్ లేకపోతే ఆ 10,000 మేము సంపాదించుకోగలం. సార్ ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే లిక్కర్ ఎలా ఉండేది, అదే మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మద్యం అంటే అండి అది పనికిరాని మందు. ఆ అమ్మిన వాళ్ళు స్టూడెంట్స్, ఒక డిగ్రీ చేసిన వాళ్ళకి మందు బ్రాండ్ల పేర్లు తెలిసి కావు. 180, 250, 300 ఏది ఉంటే అది తీసుకునేవారు. కేర్లెస్. కస్టమర్లకు విలువ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలా కాదు. అనుకున్న మద్యం కొనుక్కోవచ్చు, కస్టమర్లకి రెస్పెక్ట్ ఉంది. తర్వాత ఏంటంటే అప్పుడు లైన్లు కట్టడం, 150 రూపాయల క్వార్టర్లు ఎక్కడైపోతాయి లైన్లు కట్టడం. చిన్నపిల్లలు ఏదో మన ఒక జనాలు ఎక్కువ మంది ఉంటే అక్కడ పోగొతారు కదా, అలా మద్యాన్ని బానిస అయిపోయారండి. గంజాయి బానిస అయిపోయారు. కుర్రోలు 20, 18 సంవత్సరాల కుర్రోలు యూత్ బాగా పాడైపోయిందండి. అడిగినోడు లేడండి. అది ఎలా తిరిగినా లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ లాండ్ ఆర్డర్? లాండ్ ఆర్డర్ బాగుందండి. లాండ్ ఆర్డర్ బాగుంది. ఎక్కడ గొళ్ళు గొడవలు లేవు. ప్రశాంతంగా ఉందండి. టోటల్గా అయితే చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారా? మీకు డెవలప్మెంట్ చేస్తారా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరిగిపోయే దానికోసం బాధపడరండి. వాళ్ళు మన పిల్లలు, మన భావితరాల కోసం ఈ రోజు మొక్కేసామంటే అది మనం తినేస్తామని కాదండి. మన మనవాళ్ళు, మన మనవరాళ్ళు తింటారని వేస్తాం. అది విజనరీ అండి చంద్రబాబు నాయుడు. కూటమి పరిపాలన వచ్చి 1 year అవుతుంది. ఎట్లా ఉందండి గత పరిపాలనతో పోలిస్తే? మార్పు, అభివృద్ధి, సంక్షేమం ఏం కనపడుతుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు బంగారాజు, 29వ వార్డు జనరల్ సెక్రటరీ నేను. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయింది. కానీ మీరు చూస్తుంది ఏంటంటే ఒక 1 year డెవలప్మెంట్ ఏం జరిగిందో అని అడుగుతున్నారు. కానీ బాబు గారు ఆలోచన విజన్ 2047 అంటే 2047కి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంచాలనేది, అది అన్ని రంగాల్లోని ముందుంచాలనే ఆలోచనతో ఎలాగైతే హైదరాబాద్ని విజన్ 2020 అని చెప్పి మన దేశంలోనే సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిని నిలబెట్టిన ఆయన, అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ను కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో విజన్ 24-27 అనే కాన్సెప్ట్తో వెళ్తున్నారు. సో ఈ 1 year ఒక లాంగ్ విజన్తో వెళ్ళే ఒక విజనరీ లీడర్ అండి ఆయన. అలాగే ఆయనతో పాటు కూటమిలో ఉన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి నాయకత్వంలో, ఒక బలమైన నాయకత్వంలో అందరికీ ఒక మంచి పరిపాలన అందిస్తూ, మహిళలకు రక్షణ కల్పిస్తూ, అలాగే ఉద్యోగ కల్పన, కంపెనీలని, కొత్త కంపెనీలని ఇన్వైట్ చేస్తూ, అందరి బాధ్యత ఎవరికి ఉన్న పోర్ట్ఫోలియో బట్టి వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకున్నట్టయితే లోకేష్ గారు యువ రక్తాన్ని నింపుతూ, ప్రతి పనిని కూడా ఒక డిజిటలైజ్ చేస్తూ, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని ప్రతిదీ పార్టీకి తెలిసేటట్టు, పార్టీకి చేస్తున్న పనులు కూడా ప్రతి నా కార్యకర్త రూట్ లెవెల్లో చేసే పనులన్నీ తెలిసేటట్టు దానికి డిజిటలైజ్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టారు. ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఎంతో సక్సెస్ అయ్యింది.